తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ ఎల్లరికూ తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా దేవ, దయానిధివైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ అమూల్యమైన కృపచేత, మీ దయచేత మీ బిడ్డలమైన మమ్మను మీరు జ్ఞాపకం చేసుకుని మీ మహిమాత్మతో నింపే ప్రభువా, ప్రతి విధమైన ఆటంకమును, దుష్టుని కార్యములు మీ నామములో లయపరచి మీ కృపా ప్రత్యక్షత మాకు తోడుగా ఉంచి మీ వాక్యములో నుండి సమయమందు మాతో మాట్లాడి మమ్మను మీరు బలపరచండి. స్వస్థతారాధన కూడికలో మీ ప్రత్యక్షత, మీ కృప మేము అనుభవించే ధన్యత దయచేయమని మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక చిన్న పల్లె వచనమును పాడుకుని దేవుని వాక్యములోనికి వెళదాం. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ధరకు రాక ముందే భక్తవరులు కిరుకైనావు, ధరకు రాక ముందే భక్తవరుల కిరుకైనావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మొట్టమొదట సైతాను మూలమోడగొట్టినావు, మొట్టమొదట సైతాను మూలమోడగొట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఆపదలో నున్న వారి ఆపద తప్పించినావు, ఆపదలో నున్న వారి ఆపద తప్పించినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. జబ్బు చేత బాధనందు జనుని చూడజాలి నీకు, జబ్బు చేత బాధనందు జనుని చూడజాలి నీకు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. రోగులను ప్రభావము చే బాగు చేసి పంపినావు, రోగులను ప్రభావము చే బాగు చేసి పంపినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు, వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దేవుని వాక్యమును కొద్ది సమయము ధ్యానం చేసుకుందాం. అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు
దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ప్రభునందు ప్రియులారా, వాక్యము కొరకు ఆశగొనిన మీ ప్రాణములను ప్రభు తృప్తిపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో 33.5 సంవత్సరములు జీవించి సిలువలో ప్రాణత్యాగము చేసి ఆయన ఈ లోకములో ప్రాణత్యాగము చేసి సమాధి చేయబడిన తర్వాత 3వ దినమున తిరిగి లేచి 40 దినాలు పునరుద్ధాన కాలంలో ఈ లోకములో సంచారము చేసి 36 శిష్యులను బలపరిచిన వారై వారు చూచుచుండగా ఆరోహణమే పరలోక రాజ్యమునకు వెళ్ళి, నేను వెళుతున్నాను, మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను స్థలమునకు తీసుకుని వెళతానని వాగ్దానం చేసి, నేను వాగ్దానం చేసిన ఆత్మను మీ మీదకి నేను పంపిస్తున్నాను, మీరు ఇక్కడే నిలిచి ప్రార్థన చేయండి అని చెప్పి శిష్యులైనటువంటి వారికి ప్రభువు మరి 10 దినములు ప్రార్థన చేసి కనిపెట్టేటటువంటి వీలును వారికి కల్పించినటువంటి ప్రభువే. ప్రభునందు ప్రియులారా, 10 దినములు 120 మంది మేడగదిలో దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు, ప్రభువును మహిమపరిచారు, గణపరిచారు. వారు గణపరిచినప్పుడు, వారు ఏక మనసుతో ప్రభుని స్తుతించినప్పుడు వారి మీదకి దేవుని ఆత్మ కొమ్మరించబడింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో ఆ సంగతులన్నీ కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఆత్మతో వారు నింపబడిన తర్వాత పేతురు గారు లేచి ప్రసంగము చేసినప్పుడు 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. వారందరూ ఏక మనస్సు కలిగిన వారై వారు చిరచరాస్తులను అమ్మి దేవుని సన్నిధిలోనే ఉంటూ వారు భోజనం పానములు చేస్తూ వారు జీవిస్తూ ఉన్నటువంటి కాలం అది. ఆ కాలంలోనే ప్రభునందు ప్రియులారా, మరి అపోస్తుల కార్యముల గ్రంథములో మనము ఈ క్రమ వరుసలో చూసినటువంటి వారమైతే, భక్తుడైనటువంటి పేతురు గారు సంఘమును పరిపాలిస్తూ సంఘమునకు మరి ఒక నాయకునిగా పనిచేస్తూ ఉన్నటువంటి కాలం అది. రెండవది మనం గమనించినట్లయితే, ప్రేమ కలిగిన వాడును యేసుక్రీస్తు ప్రభుకి ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు. ప్రభునందు ప్రియులారా, పేతురు గారు తన అధికారమును ఉపయోగిస్తూ ఉంటే ప్రభు యొక్క ప్రేమను పంచేటటువంటి వారు ఎవరు అని మనం గమనించినట్లయితే యోహాను గారు. అధికారము కలిగినటువంటి పేతురు గారు, ప్రేమ కలిగినటువంటి యోహాను గారు ఇద్దరు యేసయ్య చేత ప్రేమింపబడిన వాడు, యేసయ్యను ప్రేమించిన వాడైనటువంటి యోహాను గారు ఇద్దరూ కలిసి పగలు 3 గంటల సమయమందు దేవాలయంలోనికి వెళుతున్నారు. అది ప్రార్థనా సమయము. ప్రార్థనా సమయమున దేవాలయంలోనికి వెళుతున్నారు. శృంగారమును దేవాలయంలోనికి వారు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో, ప్రభునందు ప్రియులారా, దేవాలయపు మెట్టునొద్ద పుట్టినది మొదలుకొని కుంటివాడు, పరిశుద్ధాత్మ కాలములో పేతురు యోహాను గారు చేసినటువంటి మొదటి అద్భుత కార్యమును గూర్చి మనము ధ్యానము చేసుకుందాం. ప్రభునందు ప్రియులారి, యొక్క భక్తుడైనటువంటి పేతురు గారు అలాగే యోహాను గారు ఇద్దరూ కూడా వారి యొక్క స్థితి ఏంటి అని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు శ్రమలోనికి వెళ్ళినప్పుడు కూడా దూరమున ప్రభువుని వెంబడించిన వీరిద్దరూ కూడా ఆయన యొక్క శ్రమను ఎంతో కొంత చూసినటువంటి వారు వీరిద్దరూ. ప్రభు యొక్క శ్రమను చూసినటువంటి వారు, ప్రభు యొక్క ప్రేమను అనుభవించినటువంటి వారు, దూరము నుండి ప్రభు యొక్క ప్రేమను గమనించుచూ ఉన్నటువంటి వారు వీరు. ప్రభు యొక్క శ్రమను గమనించుచూ ఉన్నటువంటి వారు. అందుకని యేసు ప్రభు యొక్క శ్రమను గురించి చెప్పాలంటే పేతురు గారు కఠినముగా యేసయ్య సిలువను గురించి బోధించినటువంటి సంగతులు, అలాగే యోహాను గారు కూడా మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమను గూర్చి చూశారు గనుక
సాక్షాత్తు సిలువలోనికి వెళ్ళి సిలువలో యేసు ప్రభు వేలాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి ప్రభునందు ప్రియులారా, ప్రభువు చేత పిలువబడినటువంటి అనుభవం ఆయనకు ఉంది. యేసయ్య శ్రమను వీరిద్దరూ కూడా గమనించిన వారు అని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో మనము గమనించినటువంటి వారమైతే ఈ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమును పట్టుకుని దేవుని ఆత్మతో వారు నింపబడిన తరువాత, దేవుని ఆత్మతో వారు నడిపించబడుతున్నటువంటి కాలములో ఇప్పుడు శృంగారమను దేవాలయపు మెట్టునద్ద ఒక కుంటివాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు కూర్చునున్నాడు. ఆ కుంటివాడు కూర్చున్నటువంటి సందర్భంలో వాడు వచ్చుచూ వెళుతూ ఉన్న వారిని భిక్షమడుగుతున్నాడు. భిక్షమెత్తుకుంటున్నటువంటి వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు గనుక ఏ పని చేసుకోలేడు గనుక వాడు దేవాలయపు మెట్టునొద్దుండి భిక్షమెత్తుకుంటున్నాడు. ప్రార్థనా సమయమున పేతురు, యోహాను గారు ఇద్దరూ కూడా దేవాలయంలోనికి వెళుతున్నటువంటి సందర్భంలో ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క మనుషుడు నడవలేడు. ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి. సాయంకాలం మళ్ళీ ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళాలి. పుట్టివాడు గనుక, కాళ్ళలో సత్తువ లేదు గనుక. ప్రభునందు ప్రియులారా, పుట్టినది మొదలుకొని కాళ్ళు మోపి నిలబడలేదు అతను. ఎవరో తీసుకొస్తారు, ఎవరో తీసుకెళ్తారు. తన ఇష్టమేమీ లేదు. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవాలి, వాళ్ళు చెప్పిన పని చేయాలి, వాళ్ళు పెట్టిన ఆహారం తినాలి. ఈ సందర్భంలో పేతురు, యోహాను గారు ఇద్దరూ కూడా ప్రభునందు ప్రియులారా, ఒకరు సంఘమునకు ప్రత్యక్షముగా నాయకునిగా కనబడుతూ ఉంటే, పేతురు గారు ప్రత్యక్ష సంఘమునకు నాయకునిగా కనబడుతూ ఉంటే, అంతరంగ సంఘమునకు అంతరంగమైనటువంటి అనుభవము కలిగినటువంటి సంఘానికి నాయకునిగా ఉన్నటువంటి యోహాను గారు ఇద్దరూ కలిసి ఆ శృంగారమున దేవాలయంలోనికి వెళుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ కుంటివాడు వారి దగ్గర ఏమైనా దొరుకునేమో అని వారి తట్టు చూస్తున్నాడు అంటాడు. వారి వైపు తేరి చూస్తున్నాడు, వారి తట్టు చూస్తూ ఉన్నాడు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి దగ్గర కనబడుతూ ఉన్నాయి. ఒక అధికారము వారి యొక్క ముఖములో కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, మరి అందరూ వేరు, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు వేరు. పరిశుద్ధాత్మ పొందక మునుపు పారిపోయినటువంటి వారే, కానీ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వీరి మాట వేరు, తీరు వేరు, పరిస్థితులు వేరు, వీరికి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వేరు. ఇంకొకటి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, వీరు పామరులని పిలువబడ్డారు. మరి వీరు ఏ విధముగా పండితులుగా పిలువబడ్డారు అని అంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వీరి జ్ఞానము, వీరి స్థితి, వీరి బోధ వేరు. వీరికి ప్రభు పైనుండి అధికారమునిచ్చారు. పైనుండి వీరు అధికారము పొందుకున్నారు. ప్రభువు స్వయముగా వారితో చెప్పారు, మిమ్మల్ని అనాథలుగా విడవని నా ఆత్మను మీ మీదకి పంపిస్తాను. నా ఆత్మను మీ మీదికి నేను పంపించినప్పుడు మీరు అధికారముతో నా పని చేస్తారని ప్రభు భూదిగంతముల వరకు నా సువార్తను ప్రకటిస్తారని అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యోదయ, సమరయ, గలిలయ అంతటను మీరు మరి నా సువార్తను ప్రకటిస్తారని యేసుక్రీస్తు ప్రభు వారిని దీవించిన విధానమును మనం చూస్తున్నాం. చూడండి ప్రభునందు ప్రియులారా, వాక్యంలో మనము గమనించినటువంటి వారమైతే వీరిద్దరి వైపు కుంటివాడు తేరి చూస్తున్నాడు. ఇది సంఘకాలములో పరిశుద్ధాత్మను పొందిన తరువాత మొట్టమొదటి అద్భుత కార్యముగా మనందరము కూడా గమనించవలసిన వారమై. ఇప్పుడు ప్రభునందు ప్రియులారా, వీరి యొద్ద ఏమైనా దొరుకునేమో అని చూస్తున్నాడు.
అందరూ ఏదో వారి దగ్గర ఉన్నటువంటి వెండు బంగారమో లేకపోతే వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు, వారి దగ్గర ఉన్నటువంటి రోకలు దానము చేస్తూ ఈ కుంటివాడిని పోషిస్తూ ఉన్నారు. వీరి దగ్గర ఏమైనా దొరుకునేమో అని చూస్తూ ఉన్నప్పుడు అశాశ్వతమైనది, అక్షయమైనది వీరి దగ్గర ఏమీ లేదు. అందుకని పేతురు గారు ఆ వ్యక్తి వైపు చూసి, మా తట్టు నీవు తేరి చూస్తున్నావు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ అని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. అంటే ప్రభునందు ప్రియులారా, మరి అసలు ధనము లేదా పేతురు గారి దగ్గర అంటే, పేతురు గారి దగ్గర ధనం లేదని కాదు. అప్పటికే చాలామంది ఏం చేస్తున్నారంటే, వారు ఏక మనస్సు కలిగినటువంటి వారే ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవాలయములో ఉంటూ వారు చరాస్తులను అమ్మి తీసుకుని వచ్చి పేతురు గారి పాదాల దగ్గర పెడుతున్నారు, డబ్బు తీసుకొచ్చి. అంటే అసలు డబ్బులు లేవని కాదు ఈయన దగ్గర. ప్రభునందు ప్రియులారా, అశాశ్వతమైనది, క్షయమైపోయేటటువంటిది ఏమీ కూడా వీరి దగ్గర లేదు ఇప్పుడు. కారణం ఏంటంటే, వీరు దేవుని యొక్క మరి ఉన్నతమైనటువంటి అభిషేకముతో నింపబడినటువంటి వారు. ఎప్పుడైతే వారి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడిందో, ప్రభునందు ప్రియులారా, క్షయమైపోయేది వారిలో నుండి తొలగిపోయి అక్షయమైనటువంటిది వారిలోనికి వచ్చింది. అక్షయమైనటువంటి కార్యములు వారు చూస్తున్నారు. అక్షయమైన దాని కొరకు పని చేస్తూ ఉన్నారు. అక్షయమైనటువంటి రాజ్యము కొరకు, అక్షయమైనటువంటి ఆ యొక్క కృపా వరములతో వారు వాడబడుతూ ఉన్నటువంటి స్థితిని మనందరము కూడా చూస్తున్నాం. వెండి బంగారములు ఈ క్షయమైపోయి మా దగ్గర ఏమీ లేవు. ఇదిగో నా దగ్గర దేవుడు ఏమిచ్చాడో అదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో లేచి నడువని చెప్పి, ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనం గమనించినటువంటి వారమైతే వాని కుడి చేయి పట్టుకుని పేతురు గారు ఏం చేశారంటే లేవనెత్తారంట. ఈ కుంటి వాని కుడి చేయిని పట్టుకుని పేతురు గారు పైకి లేపి ఏమన్నారంటే, వెండి బంగారముల నా యొద్ద లేవు, నాకు కలిగింది నీకు ఇస్తున్నాను, లేచి నడువని చెప్పినప్పుడు ఈ వ్యక్తి వెంటనే జరిగినటువంటి కార్యం ఏంటని మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని పేతురు గారు లేపారో, వెంటనే వాని యొక్క పాదములు చీలమండలను బలము పొందెను. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనము గమనించినటువంటి వారమైతే వాని యొక్క పాదములను చీలమండలను బలము పొంది వాడు దిగ్గున లేచి, ప్రభునందు ప్రియులారా, లేవలేడు. పేతురు గారు చేయబట్టుకుని లేపగానే లేచాడు, నిలిచాడు, నడిచాడు, నడుచుచు గంతులు వేయటం మొదలు పెట్టాడంట. ప్రభునందు ప్రియులారా, లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు. పేతురు యోహాను గారులతో పాటు వీడు కూడా దేవాలయములోనికి వెళ్ళి దేవునిని మహిమపరుస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు, దేవునిని మహిమపరచడం మొదలుపెట్టాడు, దేవుని ఘనపరచడం మొదలుపెట్టాడు, దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు దేవాలయము బయట ఉండి దేవాలయములో జరుగుతున్న ఆరాధన మీద కానివ్వండి, దేవాలయములో వినబడుతున్నటువంటి వాక్యం మీద కానివ్వండి, ఏ మాత్రము సంబంధము లేనటువంటి వ్యక్తి, దేవాలయము బయట ఉండి భిక్షమెత్తుకుంటున్నటువంటి వ్యక్తి పేతురు యోహాను గారు ఇద్దరూ కూడా ఎప్పుడైతే వచ్చి అతని చేయబట్టుకుని లేవనెత్తి అతని కొరకు ప్రార్థన చేశారో, వెంటనే అతడు బలము పొందిన వాడై లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవాలయము బయటే కూర్చున్న వ్యక్తి దేవాలయములోనికి ప్రవేశించినటువంటి అనుభవాన్ని మనందరము కూడా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఎన్నో దేవాలయముల దగ్గర మనం చూస్తాం. ప్రముఖమైన దేవుని యొక్క మందిరాల దగ్గర మనం చూస్తాము. బయటే కూర్చుంటారు భిక్షమెత్తేవారు, లోపలికి వారు ఎప్పుడు కూడా రారు, దేవునికి నమస్కరించరు. కారణం ఏంటంటే వారి శ్రమ వారి మనసును కఠినపరిచింది. అందరినీ బాగానే తయారు చేసి
నన్నెందుకు ఇలా చేశాడు దేవుడు అని వారి మనసు కఠినపరచబడినటువంటి పరిస్థితిని బట్టి వారు లోపలికి రారు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్యక్తి బాగుపడ్డాడో, స్వస్థత పొందాడో, వెంటనే దేవాలయములోనికి వచ్చి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పేతురు గారు, యోహాను గారు 120 మంది పొందుకున్నారో, ఆ తరువాత సంఘం యొక్క స్థితి వేరు, సంఘం యొక్క అధికారం వేరు, సంఘం యొక్క మహిమ వేరు. ప్రభునందు ప్రియులారా, ఈ కాలమున మనము పరిశుద్ధాత్మ కొరకు మరి కనిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారమై దేవుని పక్షముగా మనం నిలబడవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నారు, ప్రభు మనలను పిలుచుకున్నారు, ప్రభు మనలను రక్షించుకున్నారు, ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నారు, లోకము నుండి మనలను ప్రత్యేకపరుచుకున్నారు. ఈ కృప కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, యేసయ్య పాద సన్నిధిలో ఆయన మాటలు వింటున్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువుకి అధికారమునకు లోబడిన వారమే, ఆయన చిత్తానుసారముగా జీవిస్తూ, ఆయన ప్రేమ నీడలో జీవిస్తూ, ఆయన ప్రేమలో ఫలించే వారముగా మనం ఉండాలి. మీరు గమనించండి, ఈ వ్యక్తి ప్రభునందు ప్రియులారా, ప్రభువుతో ఏ మాత్రము సంబంధం లేకుండా దేవాలయపు మెట్టు దగ్గరే ఉండి దేవునితో సంబంధం లేకుండా ఉన్న ఈ వ్యక్తిని ఇప్పుడు పేతురు, యోహాను గారు ఏం చేశారంటే, అతని స్వస్థపరిచి అతని చేయబట్టుకుని దేవాలయములోనికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉన్నటువంటి స్థితిని మనందరము కూడా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, వాడు ప్రభుని స్తుతించుచు గంతులు వేస్తూ దేవాలయం అంతా తిరుగుతున్నటువంటి సందర్భములో ప్రజలందరూ అతన్ని చూసి దేవాలయపు మెట్టునొద్ద, శృంగారమున దేవాలయపు మెట్టునొద్ద భిక్షమెత్తుకునేవాడు ఇతనే కదా అని చెప్పి అందరూ చూసి విస్మయము చెందుతున్నారంట. ప్రభునందు ప్రియులారా, ఈ కరోనా కాలంలో కాళ్ళుండి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఆధ్యాత్మికంగా కుంటితనం, అవిటితనం మన జీవితాల్లో రానివ్వద్దు. దేవుని వైపు మనము చూద్దాం, దేవుని ప్రేమ వైపు మనము చూద్దాం. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ మన ప్రార్థనతో ప్రపంచాన్ని చుట్టి వచ్చేటటువంటి అనుభవం, మనము దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ గ్రంథములో నుండి అనేకమైనటువంటి విషయాలు చదివి తెలుసుకునేటటువంటి అనుభవం, దేవుని యొక్క పాద సన్నిధిలో మనము ప్రభునందు ప్రియులారా, మీరు గమనించినటువంటి వారమైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టి అనేకమైన నూతనమైన సంగతులు దేవుని యందు నుండి తెలుసుకునేటటువంటి అనుభవం. మరి ఒకవేళ మనము ఆధ్యాత్మికంగా మనము సైతానుకు లోబడినటువంటి స్థితిలో ఉంటే వాడు కట్టేస్తాడు మనల్ని, కాళ్ళుండి కుంటి వారిని చేస్తాడు, కళ్ళుండి గుడ్డి వారిని చేస్తాడు, మన అవయవాలన్నిటినీ కూడా వాడు స్వాధీనపరుచుకుంటాడు, వాళ్ళు బలహీనపరుస్తాడు మనల్ని. ఈ వ్యక్తి బలహీనమైన పాదాలు పరిశుద్ధాత్మతో నింపబడిన భక్తులు వెళ్ళి చేయి పుట్టుకోగానే బలపరచబడ్డాయి. మన చేతిని పరిశుద్ధాత్మ తండ్రికి మనం అందించినటువంటి వారమై, మన యొక్క అవయవములను మనం బలపరుచుకున్నటువంటి వారమై, మన దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు, ప్రపంచపు ఆ యొక్క ప్రపంచ పటమును మీ ముందు పెట్టుకుని ప్రపంచమును కౌగిలించుకుని మీరు ప్రార్థన చేయండి అని దైవజనులు దేవదాసయ్య గారు తెలియపరిచారు. ప్రతి మంగళవారము దైవజనులు దేవదాసయ్య గారు సృష్టి అందరి కొరకు ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వారయ్య. ఈరోజు మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను, అన్ని అవయవములు కలిగి అవిటి వారమై దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మికంగా దిగజారినటువంటి అనుభవంలోనికి వెళ్ళి ఒక చోట కూర్చుండిపోయిన అనుభవం, దేవుని స్తుతించలేని అనుభవం, దేవుని మీద విశ్వాసం లేనటువంటి అనుభవము ఈ యొక్క కరోనా కాలములో, ఈ శ్రమ కాలములో, ఈ విపత్కరమైన కాలములో మనం రానివ్వకుండా యేసయ్య వైపు చూస్తూ ఆయన ప్రేమను మనం అనుభవిస్తూ ఆయన యొక్క కృపలో మనందరము కూడా సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను, యేసయ్య వైపు మనందరం నిదానించి చూద్దాం. పేతురు, యోహానుల వైపు ఈ వ్యక్తి నిదానించి చూశాడు, వారి తట్టు తేరి చూశాడు.
యేసే వైపు మనము తేరి చూసి ఆయన వాక్యములో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాగ్దానములను మనము జ్ఞాపకము చేసుకుని వాగ్దాన బలము చేత, సంతోష బలము చేత సర్వ కష్టములు అంతరించిపోతాయి. ఇవి దైవజనులు దేవదాసయ్య రాసినటువంటి మాటలు, అనేకమైనటువంటి మాటలు, పాటలు మనకున్నాయి. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావాలని ఆధ్యాత్మికమైన అవిటితనాన్ని తొలగించేటటువంటి అనేకమైన పాటలు దైవజనులు రాశారు. మన ఆధ్యాత్మికమైన అవిటితనాన్ని తొలగించి అనేకమైన వాగ్దానములు పరిశుద్ధ గ్రంథములో ప్రభు మనకిచ్చారు. కాబట్టి ఈరోజు మనం ప్రభు వైపు తేరి చూస్తూ, ఆయన వైపు చూస్తూ సాగిపోవలసిన వారమై ఉన్నాం. దైవజనులు దేవదాసయ్య గారు ఎందుకెంత చింత నొందెదవు వైద్యుడు లేనట్టు అని రాశారు. ప్రభునందు ప్రియుల అన్ని అవయవములకు సంబంధించిన యేసు ప్రభు హితబోధకుడు అనే పాటను రాశారు. 51వ పాట. నాకేమీ కొదువా నాదుడుండా, ఈ పరిస్థితుల్లో ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా పోషించబడాలి అనుకునేటటువంటి వారి కొరకు దైవజనుడు రాసినటువంటి అనేకమైనటువంటి పాటలు, మాటలు, విషయాలు మనందరము కూడా చూస్తున్నాం. కనుక వాక్యాన్ని ధ్యానము చేస్తూ ప్రతిదినము దైవజనుడు రాసినటువంటి పాటను ఏదైనా మనం పాడుకుని ఆధ్యాత్మిక అవిటితనం తొలగించబడి మనం ఒక చోట ఉన్నప్పటికీ మనము ప్రార్థన చేత ప్రపంచమును చుట్టి వచ్చేటటువంటి అనుభవములోనికి మనందరము కూడా వచ్చి దేవుని స్తుతించి మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన వైపు చూస్తూ ఆయనను ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరి ఇతన్ని చూసినటువంటి వారు, ఇతడు పరిగెత్తుతూ తిరుగుతూ గంతులు వేస్తూ స్తుతించడం చూసిన వారందరూ కూడా విస్మయం పొందారంట. కారణం ఏంటంటే దేవుడు ఆయన జీవితంలో, అతని జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యం. మనము కూడా ప్రభునందు ప్రియులారా ఈ యొక్క కాలములో ఖాళీగా దేవుని సన్నిధిలో గడుపుచు, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఉన్నతమైనటువంటి అభిషేకమును, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్నటువంటి వారమే. ఈ లోకములో ఆధ్యాత్మిక అవిటితనాన్ని మనము తొలగించుకొని ప్రభు యొక్క మహిమ రాకడ కొరకు సిద్ధపడుటకు, మనలను మనం సిద్ధము చేసుకొనుటకు మనము ప్రార్థనాపూర్వకంగా సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పటికీ దేవాలయంలోనికి నడిచి వెళతాననే ఆశ లేనటువంటి వ్యక్తి పేతురు, యోహాను గారుల ద్వారా దేవాలయంలోనికి వెళ్ళినట్లుగానే ఈ లోకములో మనకు దైవజనుడు దేవదాసయ్య గారు రాసినటువంటి బోధలు, పాటలు, మాటలు, పుస్తకములు ధ్యానము చేస్తూ ఇహలోకము నుండి పరలోక రాజ్యములోనికి మనందరము కూడా చేరుకున్నటకు మనలను మనం సిద్ధపరచుకునే ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభు వైపు చూద్దాం. ప్రభు వైపే చూడండి, ప్రభుని తలంచుకోండి. యేసయ్య వైపు చూస్తూ, మీలో ఎవరికే బలహీనతలను యేసు ప్రభు వైపు చూస్తూ, పరమ వైద్యుడా, మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలిగిన లోకరక్షకుడా, ఈ యొక్క కలిదిండి షారోను స్వస్థతశాల కార్యక్రమంలో ఏకీవిస్తున్నటువంటి మాకు గొప్ప స్వస్థత కార్యము జరిగించండి, మహిమ కార్యము జరిగించండి అని యేసయ్య వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. అప్పుడునో ఇప్పుడునో ఎప్పుడునో వైద్యుడవు, అప్పుడునో ఇప్పుడునో ఎప్పుడునో వైద్యుడవు, రక్షకా నా వందనాలు, శ్రీ రక్షకా నా వందనాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, మీ గణనామానికి స్తోత్రాలు. మీ బిడలమైన మమ్మును మీరు జ్ఞాపకం చేసుకుని మీ మహిమాత్మతో నింపండి ప్రభువా, మీకు స్తోత్రములు. దేవదేవుడైన మా తండ్రి, ఎవరు మీ సన్నిధిలో ప్రార్థన చేసి ఈ యొక్క వాక్యమును విని మీ సన్నిధిలో కనిపెడుతున్నారు, వారి పడి ఉన్న స్థితిలో నుండి లేవనెత్తి ప్రభువా, వారిని నైనా దేవాలయములోనికి ఈ యొక్క కుంటి వ్యక్తి వెళ్ళి అలాగూ గంతులు వేసి స్తుతించాడు. అసాధ్యమైనది మీరు సాధ్యపరిచారు మా తండ్రి. ఈ కరోనా కాలములో కూడా అసాధ్యమైన కార్యములు ఎన్నో మీ నామములో, మీ ఆత్మ బలము ద్వారా మేము చేయుటకు మీ అభిషేకం మాకు దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన
చీకటి కార్యములను నైనా మీకు మీ నామములో లయపరచండి. ఎందుకంటే మేము దత్తపుత్రాత్మను పొందిన వారము, దాస్యపాత్మను పొందిన వారము కాదు. సైతానుకు, అపవాదికి, దురాత్మలకు, కరోనా దయ్యములకు, చీకటికి మా మీద ఏమాత్రం అధికారం లేదు. ఎందుకంటే మీ అధికారమునకు మేము లోబడిన వారం ప్రభువా. మీకు స్తోత్రములు. మీరు మమ్మను పోషిస్తున్నారు, మీరు మమ్మను బలపరుస్తున్నారు, మీరు నాయన మీ శక్తి చేత మమ్మల్ని నడిపిస్తున్నారు. మీ అధికారమునకు సంపూర్ణముగా మేము లోబడిన వారమే. మీ ప్రేమ నీడలో సాగిపోయే ధన్యత మాకు దయచేయండి దేవా. ఈ స్వస్థతశాల కార్యక్రమం ఏకీవించిన ప్రతి బిడ్డను ప్రభువా ఈ విధముగా మీరు ధైర్యపరిచి, అభిషేకించి, పరిశుద్ధాత్మతో మీరు నింపి మీ కృపలో బలపరచండి. దేవదేవుడైన మా తండ్రి, ఎవరు ఎట్టి బలహీనతల్లో ఉన్న యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాం. మీరే గొప్ప స్వస్థత కార్యము బిడ్డల జీవితంలో జరిగించండి. ఆయన శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థత మీరే దయచేసి బలపరచండి. నాయన స్వస్థతశాల స్థాపించుట పాపులకు, రోగులకు మేరన్నారు. యేసు రక్షించున, యేసు స్వస్థపరచుననే నినాదమును మీరు మా జీవితాల్లో నెరవేరుస్తూ నడిపిస్తున్నారు. స్తోత్రములు. మీ కృపచాటును మమ్మల్ని బలపరచండి. ఈ స్వస్థాల కార్యక్రమాలు ఏకీవించిన ప్రతి బిడ్డను, స్వస్థశాల అభిమానులను ప్రభు, స్వస్థతశాలకు నాయన మానక వచ్చి మిమ్మల్ని స్తుతించిన నాయన ప్రభు ప్రతి బిడ్డను మీరు ఎక్కల చాటును భద్రపరిచి, ఇదిగో ప్రభా నలుదిక్కుల చుట్టూ చూడము కూడుకుని వీరందరినీ ఎద్దకు వస్తున్నారని వాగ్దానము చేసిన మీరు, నేను ఇక్కడే ఉన్నాను వాగ్దానము చేసిన మీరు, యుగ సమాప్తి వరకు సదా మీతో ఉంటాను వాగ్దానము చేసిన మీరు, మీ వాగ్దానములు మా అందరి పట్ల నెరవేర్చి మహిమ పొందండి. ఈ విపత్తును దాటించి స్తుతించే ధన్యత దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగా. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి, మమ్మల్ని శోధనంతేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవెనవి తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేమపాది క్రియలకు లేదు, ప్రవేశ రక్తము చేమపాది క్రియలకు లేదు, ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడునుగాక. యెహోవా మన మీద తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మనల్ని కరుణించునుగాక. యెహోవా మన మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మనకు సమాధానము కలగజేయునుగాక. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము, నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అందరికీ మరణాత.